ఆర్మ్స్ కనుక మినిమల్ లాక్సిటీ ఉంటే, కొంచెం లూజ్ ఉంటే, జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో ఆటోమేటిక్గా 6 to 7 monthsలో మనకు అది రెగ్యులర్గా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. కానీ మ్యాసివ్ ఎక్కువ వెయిట్ లాస్ అయిన వాళ్ళలో ఆ స్కిన్ బాగా లూజ్ అయినప్పుడు మాత్రం యూజువల్గా మళ్ళీ అది ఆ రెగ్యులర్ పాత ఉన్నట్టు మనకు ఆర్మ్ వెళ్ళదు. సో దాంతోపాటు స్కిన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. వీళ్ళల్లో మనకు ఆర్మ్ లిఫ్ట్ అనే ఒక సర్జరీతోని మనం ఆర్మ్ ఒక చిన్న స్కార్తోని, అందులో కూడా షార్ట్ స్కార్ టెక్నిక్ అని ఉంటుంది, దాంతో ఒక చిన్న స్కార్తోని ఆ ఎక్సెస్ స్కిన్ అంతా మనం ఒక స్కార్లో అడ్జస్ట్ చేసేసి తీసేయగలుగుతాం. ఒకలా స్కార్ వద్దనే వాళ్ళకి ఒక 2-3 టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. వేజర్ లైపో అని, తర్వాత జే ప్లాస్మా అని, తర్వాత లేజర్ లైపో అని, ఇవన్నీ కూడా స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా. సో దాంతో ఏం చేస్తామంటే మనం స్కిన్ కింద భాగంలో మనం అనస్థీషియాలో వెళ్ళి స్కిన్ని లోపల నుంచి హీట్ చేస్తాం. ఆ హీట్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ అయ్యే దాంతో స్కిన్లో మళ్ళీ కొల్లాజన్, ఎలాస్టిన్ మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రొడ్యూస్ అయినప్పుడు 6 to 7 months టైంలో ఒక 30 to 40% స్కిన్ ష్రింక్ అయ్యి టైట్ అవుతుంది. సో స్కార్ వద్దన్నప్పుడు మనకు ఇలాంటి ఈ జే ప్లాస్మా ఆర్ లేజర్ లైపోతోని మనం ఆ స్కిన్ని మనకు 30-40% వరకు మనం కరెక్ట్ చేయగలుగుతాం. సో అందరికీ అన్ని సూట్ అవ్వు. వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి, తర్వాత వాళ్ళ స్కారింగ్ టెండెన్సీని బట్టి మనం ఏది కరెక్ట్ అనేది డిసైడ్ చేస్తాం.